गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। दत्तात्रेयं शवं शान्तं सच्चिदानन्दमद्वयम् आत्मरूपं परं दिव्यम् अवधूतमुपास्महे। हृदये जनार्दनो देवः त्रेधायां रघुनन्दनः द्वापरे रामकृष्णौ च कलौ श्रीपादिश्रीवल्लभः। శ్రీ ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి జన్మస్థానమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఉదయం 5 గంటలకి స్వామివారి మూలపాదుకా దర్శనం, ఆ తర్వాత ఉదయం 8 గంటలకి గోపూజ, తర్వాత 9 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము దత్తహోమము, సాయంత్రం 7 గంటలకి పల్లకీ ఉత్సవము. ఇవన్నీ కూడా ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో జరుగును. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవస్థానంలో అత్యధికంగా భక్తులు వచ్చి శ్రీ దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతిని దర్శనం చేసుకుని మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి, తమిళనాడు నుంచి, దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది వచ్చి శ్రీపాద వల్లభుడు దర్శనం చేసుకుని వాళ్ళు పవిత్రులవుతారు. ఇది దత్త సంప్రదాయం ప్రకారంగా వస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు కార్యక్రమం సక్రమంగా జరుగుతుంది. ఇది అతి పవిత్రమైనటువంటి దేవాలయ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఈ నిత్యనదానం, హోమం, అభిషేకం ఈ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. వేద మంత్రాలతోటి పురోహిత సంఘం ఇక్కడ సిబ్బంది అందరూ కూడా సహకరించి వాళ్ళ భక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చి అత్యధికమైనటువంటి భక్తులు ఇక్కడ రావడం ఇప్పుడు పరిపాటిగా ఉంటుంది. ఇవాళ వేలాది మంది భక్తులు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శించుకుని ఆశీర్వాదం, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. కాబట్టి జై గురుదేవ దత్త. కాకినాడకు సామర్లపాడుకు అతి చేరువలో మన పిఠాపురం పట్టణం. దత్తాత్రేయ యొక్క ప్రథమ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఇక్కడ జన్మించారు. ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారికి ఉదయం నుండి విశేషమైనటువంటి పూజలతో, అభిషేకాలతో, అలాగే స్వామివారికి మహా అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అనేక రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, గుజరాత్, పూణే, ముంబై ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచితంగా వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క గురు పౌర్ణమిని అత్యంత వైభవంగా స్వామివారిని దర్శించి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా మంచి సంతృప్తితో, భగవద్ అనుగ్రహంతో ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడం జరుగుతుంది. జై గురుదేవ దత్త. స్వాహ స్వాహ లక్ష్మీ గణపతయ నమః. స్వాహ స్వాహ